హాయ్ వ్యూవర్స్, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులందరికీ కూడా శుభవార్త. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి డిగ్రీ అడ్మిషన్ సంబంధించి ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్ ఉందో దాన్ని మనం దోస్త్ అంటాం. దోస్త్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మరియు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ కావడానికి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా వితౌట్ ఆన్లైన్ ఉండదు, రైట్? సో కాబట్టి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డిగ్రీలో జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్న్షిప్, అదేవిధంగా ప్లేస్మెంట్ సేల్స్ కూడా పెట్టి డిగ్రీ కాలేజీలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో భాగంగానే మనం చూసుకున్నట్టయితే మరి డిగ్రీలో చాలామంది అడ్మిషన్స్ తీసుకుంటారు. మరి ఈ దోస్త్ అడ్మిషన్స్ 3 ఫేజెస్లో ఉన్నాయి. ఫస్ట్ మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. థర్డ్ మనకు అలాట్మెంట్ జరుగుతుంది. ఫోర్త్ మనము జాయిన్ కావాలి, రైట్? సో అది కూడా జాయినింగ్ కూడా ఆన్లైన్లో కావచ్చు. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మనము ఆన్లైన్ అప్లికేషన్స్ లేదా ఫస్ట్ ఫేజ్ చేస్తున్నట్టయితే ఏప్రిల్ 15th అంటే దాదాపు స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 15th నుంచి మే 7th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేయొచ్చు. అంటే యూ కెన్ అప్లై ఆన్లైన్. తర్వాత మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ 30th ఏప్రిల్ 30 ఏప్రిల్ నుంచి 8 మే వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఏ కాలేజెస్ మీరు ప్రిఫర్ చేస్తున్నారు, ఏ కోర్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు, దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. కొన్నిసార్లు మరి ఈ మధ్యనే ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి మీ అందరు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ ఏంటి అన్నది కూడా డౌట్ రావచ్చు. ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ అప్లై చేస్తారో, చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ సెల్ నెంబర్ ఇస్తారు. అదేవిధంగా మీరు ఏదైతే ఫీజు కడతారో దాని ద్వారా రెఫరెన్స్ జర్నల్ వస్తుంది. దాని ద్వారా మీరు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్ సైట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దోస్తుంది 30 తారీఖు నుంచి, ఆ రోజు ఏం చేస్తారంటే మీరు దాంట్లోకి లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ నింపినప్పుడు మీకు కాలేజ్ యొక్క లిస్ట్ వస్తుంది. అదేవిధంగా కోర్సెస్ వస్తాయి. మీకు ఏ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంది, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్స్ ఏది సరిపోతుందో చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ మన ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నట్టయితే 30th ఏప్రిల్ నుంచి 8th మే వరకు పెట్టుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి మే 14 రోజు జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో. అదేవిధంగా మరి ఆన్లైన్ రిపోర్టింగ్ ఫస్ట్ ఫేజ్లో మీకు 14 నాడు అలాట్మెంట్ వస్తుంది. అంటే మీ సెల్కి మెసేజ్ వస్తుంది. 15 మే నుంచి 23rd మే వరకు మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి 15th మే నుంచి 25th మే వరకు, దాదాపు మనం తీసుకున్నట్టయితే 10 రోజులు ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 15/5 నుంచి 26/5 వరకు. సో అదే డేట్స్లో మళ్ళీ మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 30th మేకి ఉంటుంది. రిపోర్టింగ్ వచ్చేసి ఆన్లైన్ 31st మే టు జూన్ 6th. రైట్? ఇది సెకండ్ ఫేజ్. అంటే ఫస్ట్ ఫేజ్లో ఏమైనా మిస్ అయితే మనం అనుకున్న కాలేజ్ రాకపోతే కూడా వీ కెన్ గో ఫర్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ వచ్చేసి 31st మే టు జూన్ 15th. వెబ్ ఆప్షన్స్ ఆల్సో 31st మే నుంచి 16th జూన్ వరకు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 20 జూన్కి వస్తుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ 20 జూన్ టు 25th జూన్, రైట్? సో ఈ విధంగా 3 ఫేజెస్లో మీకు దోస్త్ ద్వారా డిగ్రీ ఆన్లైన్ అలైన్మెంట్ జరుగుతుంది. తద్వారా మీరు డిగ్రీ కాలేజీలో జాయిన్ కావచ్చు. క్లాసెస్ వచ్చేసి జూలై 1st స్టార్ట్ అవుతాయి. మరి ముఖ్యంగా తెలంగాణలో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ కోర్స్కి పోని వాళ్ళు చాలామంది కూడా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో ఏదైతే డిగ్రీ కాలేజ్లో వాళ్ళు జాయిన్ కావాలంటే దోస్త్ ఈజ్ ద మీడియం. అంటే దోస్త్ మాధ్యమం ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకున్నట్టయితే యూ కెన్ గెట్ యువర్ సీట్ అలాటెడ్. సో మరి ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయో మీరు వేరే కోర్సెస్ కూడా ఆప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అవి చేస్తుంటేనే ఆ లోపల డిగ్రీ కూడా అప్లై చేయండి. మీకు ఆ సీట్ రాకపోతే ఇది డిగ్రీ కూడా చేసుకోవచ్చు. సో మరి ఇంటర్మీడియట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దోస్త్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి డిగ్రీ జాయిన్ కావాలని ఆశిస్తూ, hope that this will be useful for you. Signing off, Dr. Pola.